ఇప్పుడు మాయ మాయ బంధిస్తుంది కదా ఆత్మని. ఆ మాయ యొక్క పొట్టు అనేది కొంచెం కొంచెం సడలిపోతుంది అక్కడ. ఒక్కసారి సడలిపోదు అక్కడ, కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా, చాలా కొంచెం కొంచెం అన్నమాట, చాలా తక్కువగా మోతాదులో. రెండవది, ఇది జరుగుతున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మీ కర్మల ప్రక్షాళనం అయ్యే కొంది మీ మనసులో ఉవ్వెత్తున పైకి లేచేటువంటి అలలు కూడా శాంతించబడుతూ ఉంటాయి. అప్పుడు కదా ఆత్మకి తన స్వరూపం ఏమిటనేది గోచరించేది. ఒక ప్రశాంతమైన మనసు అద్దంలాగా పనిచేస్తుంది. అద్దంలాగా పనిచేయడం మొదలుపెడితే కానీ ఆత్మకి తనంటే ఏమిటో తెలియదు. ఇంతవరకు అర్థమైంది కదా. కానీ ఇది ఒక్కసారి జరగదు, కొంచెం కొంచెం జరుగుతుంటుంది. కొంచెం కొంచెం ఆ క్లారిటీ రావటం అనేది జరుగుతుంటుంది. ఇది మామూలుగా మరొక ప్రక్రియ కూడా జరుగుతుంది ఇది సందర్భంలో. అప్పుడప్పుడు మీరు సాధన చేస్తున్నప్పుడు ఆ లోతుకి వెళ్తారు ఒక్కోసారి. అంటే అది కూడా ప్రారంభ స్థితిలోనే, మరీ ఎక్కువ లోతు కూడా కాదు. అది మనసు స్తంభించిపోతుంది. అయితే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అప్పటికి ఆలోచనలు రాకుండా ఆగవు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మీరు బాగా అంత లోతులోకి ఇంకా వెళ్ళలేదు, ఇంకా ప్రారంభ స్థితిలోనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎలా వస్తుందంటే మాయ ప్రభావం కొంచెం కొంచెం సడలిస్తుంది, అంతేగాని పూర్తిగా ఏం సడలించలేదు మాయ. మీకు మాయ అప్పటికి పనిచేస్తూనే ఉంది. అతను మాత్రం వెళ్ళిపోతున్నాడు, ఎస్కేప్ అవుతున్నాడు మాయ యొక్క బంధం నుంచి. అందుకే కొంచెం కొంచెం లోతులోకి దిగాడు, గరికల దాకా తిరిగి ఉన్నాడు. ఇప్పుడు మనసు స్తంభించిపోతుంది. ఇవి మనం ఊరక చెప్పుకున్నంత ఇదిగా ఉండదు, ఇంకా చాలా చాలా జరుగుతాయి అక్కడ ఆ సమయంలో. ఉదాహరణకి మీరు కూర్చొని సాధన చేస్తుంటారు క్రాస్ లెగ్ తోటి. మీరు ఎప్పుడు ఒక 40 నిమిషాలు కన్నా ఎక్కువ కూర్చోలేకపోతున్నారు, కాళ్ళు పొజిషన్ మార్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు కాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం రాదు. అసలు కాళ్ళు నొప్పి పడుతున్నాయి అనే విషయం కూడా మీకు అవగతం కాదన్నమాట. దాన్నే స్థిరత్వం అంటారు. ఆసనంలో స్థిరత్వం రావటం. మీరే ఆశ్చర్యపోతారు తర్వాత, అసలు నేను ఎంతసేపు ఎలా కూర్చోగలిగానండి. దాన్ని ఆసనంలో స్థిరత్వం రావటం అంటారు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసి మీరు స్థిరత్వం రాలేదు మీకు. అక్కడ శక్తి యొక్క ప్రభావం చేత వస్తుంది ఆ స్థిరత్వం మీకు. ఎందుకంటే మీరు ఆ మనసు స్తంభించబడుతుంది. ఇక్కడ సమాధి యొక్క ప్రారంభిక స్థితిలోకి వెళుతున్నారు. అక్కడ మీకు తెలియకుండానే ఆసనం సిద్ధిస్తుంది అక్కడ. మొదటిది. రెండవ విషయం, శ్వాస చాలా స్మూత్గా ఉంటుంది. అసలుకి మీరు గాలి పీలుస్తున్నారా లేదా అని కూడా మీకు పెద్దగా గుర్తుండదు. ఉంటుంది కొంచెం, చాలా లైట్ ఫ్లో అన్నమాట. ఆ గాలి అన్నమాట లోపలికి పోవటం రావటం అనేది. మీరేం ప్రయత్నం పూర్వకంగా ఏం చేయటం లేదు మళ్ళీ. రైట్. నెక్స్ట్, అన్నిటికన్నా ముఖ్యం, మీకు సంబంధించినంత వరకు సమయం అనే అసలుకి ఆ కాన్సెప్టే మాయమైపోతుంది. ఆ సమయం అనేదే మాయమైపోతుంది మీకు. ఇప్పుడు మనం అంటుంటాం, ఇప్పుడు నేను రోజంతా ఏం చేయాలి, ఎందుకంటే మనకి సమయం అనేది మన వైపు చూస్తుంది, మనకి అనుభవం అవుతుంది. అందువల్ల సమయం గడపడం కష్టంగా ఉంది మనకి. సమయం అనేది ఒక వాస్తవమైన విషయంగా మనం అనుభవిస్తున్నాం. మనం ఉన్నంతకాలం సమయం కూడా ఉంటుంది. కానీ ఈ స్థితిలో ఆ సమయమే మాయమైపోవడం మొదలవుతుంది. మళ్ళీ చెప్తాను. ఈ సమయం అనేది మన భావన ఏదైతే ఉందో ఆ భావనే ఎగిరిపోతుంది, మాయమైపోతుంది. సమయం అనేది అసలు ఎప్పుడూ లేదు అనే విషయం తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి మనకి
ఒక మనిషి జీవించాలి భూమి మీద 80 ఏళ్ళు 90 ఏళ్ళు జీవిస్తాడు, నేను చాలా జీవితాన్ని చూశాను అని అంటాడు. అంటే చాలా సమయాన్ని గడిపాడు, ఆ సమయం అనేది అనుభవానికి వచ్చింది ఇక్కడ. అదే ఇప్పుడు సూక్ష్మ రూపంలో ఉంటారు వేరే లోకాల్లో యోగులు, వాళ్ళు ఈ కర్మబంధం నుంచి బయటపడి ఉంటారు. వాళ్ళకి ఇంత సమయం గడిపినట్టే అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి హనుమంతుడు రామాయణ కాలంలో ఉన్నాడు, మహాభారతంలో ఉన్నాడు, కలియుగంలో ఉన్నాడు. ఇన్ని యుగాలు గడిచిపోయా అని మనకు అనిపిస్తుంది అక్కడ, ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయా అని. హనుమంతునికి అదంతా కొన్ని క్షణాల్లాగా ఉంటుంది అక్కడ. హనుమంతునికి భావన ఉండదు అక్కడ, సమయం అనే భావనే పోతుంది అక్కడ. ఇప్పుడు అర్థమైందా? ఇదే దాన్ని మీరు రుచి చూడబోతున్నారు. ఇప్పుడు సాధన చేస్తున్నప్పుడు కొత్తగా దాని అంచుల్లోకి దిగుతున్నప్పుడు ప్రారంభావస్థలో మీరు సాధన అయిపోయిన తర్వాత మీరు అనుకుంటారు, ఎందుకంటే మీరు జాగృతితోనే ఉన్నారు, ఫుల్గా మీ అవేర్నెస్ ఉంది నేను సాధన చేస్తున్నాననే విషయం. బహుశా నేను ఒక గంట సేపు సాధన అయి ఉండొచ్చు అని అనుకుంటారు. మీరు మనసా వాచా నమ్ముతారు. ఇదే ఊరక కల్పన కాదు, ఇది మీకు నిజంగా అనుభూతి జరగగలుగుతుంది. అక్కడ కళ్ళు తిరిగి చూస్తే 2:30 గంట అయిపోయి ఉంటుంది. అంటే 2:30 గంట సమయం గంటకి కుదించబడింది మీకు సంబంధించినంత వరకు. మీకు సంబంధించినంత వరకు సమయం అనేది అసలు లేదు, ఎప్పుడూ లేదు అది మీకు. సైన్స్ ఏమన్నా అనండి, అది వేరే విషయం, సైన్స్ ఒప్పుకోదు ఈ విషయం. సైన్స్ సమయం అనేది లేకుండా విషయం అంటున్నారు సైంటిస్టులు. నేను వాళ్ళతో అది పక్కన పెడితే మనం కాసేపు మనం యోగా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే సమయం అనేది అసలు లేనే లేదు. సమయానికి ఏ విలువ లేదు, సమయం అనే భావనే ఉండదు, సమయం అనే అసలు కాన్సెప్టే లేదు, అది స్తంభించిపోతుంది. ఇప్పుడు సమాధిలోకి అడుగు మొదలుపెట్టాం. అందుకే మనకి భూమి మీద మనకి ఎన్నో సంవత్సరాల సమయం అంటే స్వర్గంలో వాళ్ళకి ఎంత కొన్ని రోజులే. మీకు గుర్తుండే ఉంటుంది, అర్జునుడు స్వర్గలోకానికి వెళ్తాడు. పాండవులు వనవాసం చేసే సమయంలో అర్జునుడు స్వర్గంలోకంలోకి వెళ్తాడు, ఎందుకంటే ఆయుధాలు తెచ్చుకోవడానికి, దివ్యాస్త్రాలు పొందటానికి వెళ్తాడు. అక్కడ ఇంద్రుడు ఇంకో 4 రోజులు ఉండిపో అంటాడు అర్జునుడిని. సో తన తండ్రి కోరిక మేరకు 4 రోజులు అంతా ఉంటాడు అక్కడ. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి భూమి మీద. పాండవులేమో వనవాసం చేస్తూనే ఉన్నారు. అక్కడేమో అర్జునుడికి సంబంధించినంత వరకు ఆయన అంతా 4 రోజులే ఉండి వచ్చాడు స్వర్గానికి. ఇలా పోయాడు, ఆయుధాలు తీసుకుని ఇలా వచ్చేసాడు. అక్కడ ఉండింది ఎక్కువ లేదు అక్కడ. కానీ భూమి మీద సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే అర్జునుడికి సంబంధించినంత వరకు సమయం లేదుగా, అక్కడ మాయమైపోయింది కదా. ఈ భూమి మీద మిగతా వాళ్ళకి ఆ సమయాన్ని అంతా గడపాల్సి వచ్చింది వాళ్ళు. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, సమయం అనేదానికి అస్తిత్వం లేదు, దాని యొక్క అస్తిత్వం వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్క లోకంలో ఉండే వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. భూలోకంలో ఉండే వాళ్ళకి ఒక విధంగా అనుభవం అవుతుంది. భూలోకంలో వాళ్ళకి ఒక విధంగా అనుభవం అయితే స్వర్గలోకంలో ఉండే వాళ్ళకి, మనకి స్వర్గలోకం ఉంది మెయిన్ మనకి మంచి ఉదాహరణ. ఎందుకంటే మనకు చాలా పురాణాల్లో చెప్పబడింది, చాలా సంఘటనలు కూడా జరిగాయి. అందువల్ల మనం స్వర్గలోకం టైమింగ్తో మనం పోల్చుకుంటే మనకు బాగా అర్థం చేసుకోవడానికి ఉంటుందన్నమాట, ఈజీ సులభంగా ఉంటుంది. కాబట్టి ఆ సమాధి యొక్క ప్రారంభిక స్థితిలో అడుగు పెడుతున్నప్పుడు సమయం అనేది మాయమైపోతుంది, ఆసనం సిద్ధిస్తుంది, స్థిరత్వం వస్తుంది ఆసనంలో, శ్వాస నెమ్మదిస్తుంది. నెక్స్ట్ మనసులో ఆలోచనలు మాత్రం ఆగవు, వస్తూనే ఉంటాయి. అయితే ఆ ఆలోచనలకి మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పుడో ఎవడో మిమ్మల్ని మోసం చేశాడు, అది ఆలోచన మైండ్లో గుర్తుకొస్తుంది. ఓకే, సో బీ ఇట్.
వస్తుంది, రియాక్ట్ కావడం ఇక ఆపేస్తారు, రియాక్షన్ లేదు ఇక మీకు. ఆలోచన అయితే వస్తుంది, జ్ఞాపకం అయితే వస్తుంది మీకు గుర్తు. ఇప్పుడు మీలో నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు. చేసే ఉంటాడే వాడెవడో మోసం చేశాడు, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకో ఆలోచన వస్తుంది, నేను ఏమన్నా అనవసరంగా కొట్టానే, మీరు చేసిన యాక్షన్ గుర్తు వస్తుంది. వాడు ఏదో పని చేశాడు కాబట్టి 4 తగిలిచ్చాను వాడిని, అంతే ఆలోచన వస్తుంది, అంతే. దాని మీద మీకు ఎలాంటి మనసు పెద్దగా స్పందించదు ఇక. అంటే మీ మనసు స్పందించే విధానంలో మార్పు వస్తుంది. అంత తీవ్రంగా ఇప్పుడు మీ మనసు స్పందించదు. ఆ స్పందన అనేది వైబ్రేషన్ అంటాం కదా, అది స్లో అయిపోతుంది. ఆలోచనలు ఏమి వస్తుంటాయి, పెద్ద రియాక్ట్ కావటం లేదు మీ మనసు మాత్రం ఒక రకంగా స్తంభించిపోయి ఉంటుంది. అంటే పూర్తిగా కాలేదు, ఎందుకంటే ఆలోచనలు వస్తున్నాయిగా, ఆలోచన రహిత స్థితి ఏమి రాలేదుగా, ఇంకా ఆలోచనలు వస్తున్నాయి. మనసు యొక్క స్పందన వేగం తగ్గుతుంది. అక్కడ మనసు యొక్క స్పందించే వేగం తగ్గుతుంది. దాని ఫలితంగా సమయం అన్న భావన పోతుంది. దాని ఫలితంగా మీ శ్వాస నెమ్మదిస్తుంది. దాని ఫలితంగా శరీరంలో ఆసనం సిద్ధిస్తుంది. మీకు తెలియకుండానే గంటలు కూర్చోగలుగుతున్నారు. ఎప్పుడు కూర్చోలేంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మహిమే కదా, ఒక రకమైన సూపర్ న్యాచురల్ ప్రక్రియ కదా ఇది. ఎలా అంతసేపు కూర్చోగలిగారు? మీరు జీవితంలో ఎప్పుడూ 1 గంట సేపు పైన ఎక్కువ కూర్చోలేకపోయేవాళ్ళు. ఇప్పుడు 2.5 గంట మీకు కాళ్ళు నొప్పి లేకుండా ఎలా కూర్చోగలిగారు? అంటే ఏదో జరిగింది ఇక్కడ, ఏదో మ్యాజిక్ ఏదో ఒకటి జరిగింది కాబట్టి దాని శరీరం మీద ఇంపాక్ట్ పడింది. అదేవిధంగా మీ జీర్ణ ప్రక్రియలన్నీ, మీ యొక్క దాని ఏమంటారు బయలాజికల్ సిస్టమ్స్, మీ శరీరంలో ఉన్నటువంటి జీవ ప్రక్రియలన్నీ కూడా నెమ్మదిస్తాయి అంతసేపు. ఇంక్లూడింగ్ ముసలితనం రావటం కూడా స్లో అయిపోతుంది. ముసలితనం కూడా ఆగిపోతుంది రావటం, ఏజింగ్ కూడా ఆగిపోతుంది. ఆగిపోవటం అంటే స్లో అయిపోతుంది. ఎందుకంటే శ్వాస కూడా స్లో అయిపోయింది కదా, శ్వాస స్లో అయింది. మీ యొక్క జీవ ప్రక్రియలన్నీ స్లో అయిపోయాయి. మీ శరీరం సిద్ధించింది. ఆ సమయం అన్న భావన పోయింది. అంటే భావన పోలేదు, కుదించబడింది. ఆ 2.5 గంట ఇప్పుడు 1 గంటకి కుదించబడింది. ఇవి అన్నీ జరుగుతున్న సందర్భంలో మీలో ఆలోచనలు ఎలా వస్తున్నాయి? మీ మనసు కూడా స్పందించడం లేదు మీ జీవితంలో జరిగిన సంఘటనలకి. అంటే మాయ సడలించబడిందనేగా అర్థం. మాయ ప్రభావం గట్టిగా ఉందనుకోండి, ఇంకా నన్ను ఎవడో మోసం చేశాడు ఇన్ని సంవత్సరాల క్రితం అని గుర్తుకొచ్చిందంటే ఒక్కసారిగా ఉవ్వెత్తున కోపం వచ్చేస్తుంది వాడి మీద. వాడు నాశనం అయిపోవాలని తిట్టుకుంటారు, శాపం పెడతారు. మామూలుగా అయితే విపరీతమైన కోపం వచ్చేస్తుంది వాడి మీద, ఎవడో మోసం చేశాడు కదా అని. ఇప్పుడు రియాక్ట్ కావడం లేదుగా మనసు. అంటే మాయ సడలించబడిందనేగా అర్థం. సో ఇవన్నీ ఒకసారిగా కాకుండా అన్నీ అంటే ఒకేసారిగా జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్కటి ఐసోలేటెడ్గా జరగదు అక్కడ. మరి మీరు ఈ స్థితిలోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఈ స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారంటే సమర్పణా భావన, గురువు యొక్క ఎడల సమర్పణా భావన మిమ్మల్ని ఈ స్థితికి నెట్టుతుంది. ఇక్కడ ఈ స్థితికి నెట్టే ఉంది, ఇన్ని జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో మీ మనసు ఇంకా ప్రశాంతం కాలేదు, అవుతుంది. ఎందుకంటే ఆలోచనలు వస్తున్నాయని చెప్పాను కదా. కాకపోతే అంతగా స్పందించడం లేదు మనసు. లోపల ఉన్న ఆత్మకి తాను ఏమిటి, తన యొక్క సచ్చిదానంద స్వరూపం అనేది రిఫ్లెక్ట్ కావటం మొదలవుతుంది, కానీ సంపూర్ణంగా కాదు. అక్కడ కొంచెం అస్పష్టంగా. అందుకే మీరు రియాక్ట్ కావటం లేదు, మీ మనసు స్పందించడం లేదు. అందుకే కారణం. ఎందుకంటే మీలో ఉన్నది ఆ సచ్చిదానంద స్వరూపం కాబట్టి మీరు దేనికి తొణకరు. మీకు ఏ అవసరం లేదు ఈ ప్రపంచంలో. ఆ స్థితికి వెళ్ళగలుగుతున్నారు అంటే అది రిఫ్లెక్ట్ అవుతుందనేగా మీకే అది రిఫ్లెక్ట్ అవటం అంటే ఆ సచ్చిదానంద స్వరూపం అనేది రిఫ్లెక్ట్ అవ్వటం. అంతేగాని మీకేం సినిమాలలాగా ఏం కనిపించదు అక్కడ. అయితే ఇంకొకటి కూడా జరుగుతుంది. మామూలుగా ఆ సందర్భంలో మీ చుట్టూ ఒక లైట్ కనిపిస్తుంటుంది. మీరు ఏదో ఒక ఎండలో కూర్చొని తపస్సు చేస్తున్న భావన వస్తుంది. చుట్టూ విపరీతమైన లైట్ నలువైపులా. ఓకే,
విపరీతమైన ప్రకాశం లేదంటే కళ్ళ ముందు అది కూడా కనిపిస్తుంటుంది. బహుశా నేను అనుకోవడం ఏమిటంటే, అది నా ఊహాగానం అనుకోండి, ఆత్మ యొక్క స్వరూపం దాదాపు సూర్య భగవాను లాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆత్మ ఒక అతి సూక్ష్మమైన సైజులో ఒక నక్షత్రం లాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను, సూర్యభగవానుడి లాగానే. సూర్యభగవానుడికి ఆత్మకి బహుశా రెండు ఒకేలాగే ఉంటాయి అనుకుంటున్నాను, నా అనుకోవడం. అందుకే అదే రిఫ్లెక్ట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. అందుకే ఆ లైట్ కనిపించడం అనేది జరుగుతుంటుంది. అర్థమైందా మీరు మీ ప్రశ్నకు సమాధానం? ఇప్పుడు మాయని మాయ చేసి ముందుకెళ్ళాలంటే ఏమండి? మాయని మాయ చేసి మనం ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఏదైతే మాయ కలుగుతుందో మనం అంటే అవాయిడ్ చేస్తూ ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్ళాలంటే అది అష్టాంగ యోగం, అదొక యోగ మార్గం. అది మామూలుగా అష్టాంగ యోగంలో ఉపయోగిస్తుంటారు. ఎలా అంటే, కొంతమంది నేను ఎవరికి సరెండర్ గాను, సమర్పణ భావన గాను, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు, సో భక్తి యోగం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్, నేను ఈ శాస్త్రాలన్నీ చదవలేను, నా వల్ల కాదు, జ్ఞాన మార్గం కూడా అవుట్, తీసేసేయండి. కర్మయోగం, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మన కర్మ చేస్తూ పోతే, మన ఏ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా డిస్పాషన్, వైరాగ్య భావంతో మన కర్మలు చేసుకుంటూ పోతే అవి సమాప్తం అవుతూ ఉంటాయి. కర్మలేమో కాలిపోతూ ఉంటాయి. కొత్త కర్మలు మళ్ళీ రూపాంతరం చెందవు. ఎందుకంటే మనం కర్మయోగాన్ని అభ్యాసం చేస్తున్నాం కాబట్టి. కర్మయోగాన్ని అభ్యాసం చేస్తున్నాం కాబట్టి కర్మలు మళ్ళీ సంచితం కాకుండా ఉన్న కర్మలు క్షయమైపోతూ ఉంటాయి. అలా చేద్దామా అంటే నాకంత ఓపిక లేదు, సో భక్తి లేదు నాకు. జ్ఞానం సంపాదించుకోవాలని నేను అంత శ్రమపడేవాడిని కాదు, సోమరిపోతున్నాయి, నేను అంతగా కష్టపడలేను. అలాగని చెప్పి ఏ ఫలితం ఆశించకుండా నేను రోజు నన్ను జీవితాన్ని గడపంటే నేను గడపగలను? నేను పక్కా మాయలో కూరుకొని ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నా దగ్గర ఉన్న రూట్ ఏమిటి? ఒకే ఒక రూట్. దాన్నే అష్టాంగ యోగం అంటాం. అంటే మాయ మీదే ప్రయోగించి ఆ స్థితికి చేరుకోవటం. నేను ఒక వస్తువు తీసుకుంటాను, లేదా పుష్పం అనుకోండి, ఒక గార్లాండ్, లేదా ఒక పుష్పం అనుకోండి, ఒక పుష్పాన్ని తీసుకుంటాను నేను. పుష్పం కూడా మాయలో అంతర్భాగమేగా, నా మనసు కూడా మాయలో అంతర్భాగమేగా. ఇప్పుడు నా మనసుని ఈ పుష్పం మీద ఏకాగ్రత చేయిస్తున్నాను. ఇప్పుడు నా మనసుని ఈ పుష్పం మీద ఏకాగ్రత కుదిరేటి చేయిస్తున్నాను. దానికి తగ్గట్టు నేను నా మనసుని తయారు చేసుకున్నా. యమ నియమాలు పాటిస్తూ, ఆసనాలు ప్రాక్టీస్ చేసి, ప్రాణాయామం చేసి, ప్రత్యాహారం, ధారణ, ఈ స్థితులన్నీ దాటి ఇప్పుడు ధ్యాన స్థితికి వచ్చి ఉన్నాను. అంటే 7వ స్థితి అష్టాంగ యోగంలో. మనసు ఏకాగ్రతమై ఉంది. నిరంతరం స్పష్టంగా నాకు నా దృష్టి పుష్పం మీదే ఉంది. పుష్పం ఎటు చెదరటం లేదు. ఆ స్థితిలో ఏదో ఒక స్థితిలో అలా పుష్పం అలా మాయమైపోతుంది. నా మానసిక స్థితి స్తంభించిపోతుంది. అక్కడ
అంటే మాయను ఉపయోగించి మీరు ట్రిక్ చేసేసారు అక్కడ. అంటే మైండ్ని ఫూల్ చేసి ఆలోచన రహిత స్థితికి తోసేసేసారు. అలా పోయింది. పుష్పమే మాయమైపోయింది. ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ ఇప్పుడు అప్లికబుల్. ఇప్పుడు జాహ్నవి గారు అడిగారు ఇందాక, ఇప్పుడు అన్నీ దీంట్లో వర్తిస్తాయి. కాకపోతే ఎక్కువసేపు అలా ఉండలేరు ఆ స్థితిలో, వెంటనే బయటకు వచ్చేస్తారు. ఏదో కొంతసేపు ఉంటారు, బయటకు పడిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు నేను ఈ స్థితిని అనుభవం చెందాను కాబట్టి ఇందాక మీకు చెప్పిన నా మనసు స్పందించడం లేదు. ఇప్పుడు ఇక్కడ సమయమే మాయమైపోయింది. నాకు సమయం అనేది లేకుండా పోయింది కాన్సెప్టే. నాకు ఆసనంలో స్థిరత్వం వచ్చింది. నాకు మనసులో ఏమైనా ఆలోచనలు వస్తున్నా కూడా నాకు పెద్ద నేను కేర్ చేయటం లేదు. వచ్చాడు మోసం చేస్తుంటాడేమో నన్ను. ఇప్పుడు నేను ఎప్పుడు ఏమన్నా తిట్టుంటానేమో దేన్ని కేర్ చేయటం లేదు. ఇప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళి ఉన్నాను. ఓకే. అయితే ఈ స్థితిని ఎలా ఉంటుందనేది రుచి చూస్తున్నాను ఇప్పుడు నేను. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ స్థితిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇక ఎడిక్షన్ అయిపోతుంది. అక్కడ కొంచెంసేపు ఉంటాను, 2 గంటలు, బయటకు వచ్చేస్తాను. నా మెడిటేషన్ సెషన్ అయిపోతుంది. అక్కడ మనసు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక చాలా చక్కగా అనుభూతి కలిగినటువంటి ఫీలింగ్ రోజంతా. మరుసటి రోజు ఎప్పుడు మళ్ళీ మెడిటేషన్ కూర్చుందామా అని అనిపిస్తుంటుంది. ఇక అడిక్షన్ అయిపోతుంటుంది అనమాట. అడిక్షన్ అయ్యేకొంది నా తీవ్రంగా అయిపోతూ ఉంటుంది. అయితే ఇది నేను చెప్పిందంతా అష్టాంగ యోగానికి వర్తిస్తుంది. మన శక్తిపాతం తర్వాత ఏమవుతుందంటే కర్మలు కాలే కొద్ది ప్రక్షాళన నార్మల్గానే ప్రక్షాళన అవుతున్నాయి. దైనందిన జీవితంలో ప్రక్షాళన అవుతున్నాయి కర్మలు. సహజ సిద్ధంగానే మీరు ఆ స్థితికి వెళుతున్నారు. కర్మలు కాలే కొద్ది సహజంగానే మీరు ఆ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అష్టాంగ యోగా ఏం చేస్తున్నారు? మైండ్ని మాయ చేసేసి ఫోర్స్ఫుల్గా వెళ్తున్నారు ఆ స్థితిలోకి. తొంగి చూసాం మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. కొంతసేపు ఉండగలుగుతున్నారు. అది అలా మీరు ఆ స్థితిలో ఉన్నంతసేపు కర్మలేమో కాలిపోతాయి. అందులో అనుమానం లేదు. మళ్ళీ వాళ్ళకి కూడా కర్మలు కావడం అయితే మొదలైపోతాయి. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి, కర్మయోగాన్ని అభ్యాసం చేస్తుంటారు. కర్మయోగాన్ని అభ్యాసం చేసే వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళు ఏ యోగాభ్యాసం చేయటం లేదు, వాళ్ళు ఏ ఆసనాలు వేయటం లేదు, వాళ్ళు ఏ ప్రాణాయామం చేయటం లేదు, వాళ్ళు ఏ మెడిటేషను చేయటం లేదు, వాళ్ళు ఏ శాస్త్రాలు చదవటం లేదు. కేవలం కర్మయోగాన్ని అభ్యాసం చేస్తున్నారు. అంటే వైరాగ్య భావనతో నిష్కామ కర్మ చేస్తూ పోతున్నారు. ఇక్కడ పాత కర్మలేం కాలిపోతున్నాయి, కొత్త కర్మలేం అవి సంచితం కావటం లేదు. కొంచెం వాళ్ళు ఫ్రీ అయిపోతున్నారు. వాళ్ళు అన్ని బంధాల నుంచి ఫ్రీ అవుతున్నారు. అంటే వాళ్ళల్లో ఆ సచ్చిదానంద స్వరూపం యొక్క వెలుగు అనేది ప్రకృతి సహజంగా కొంచెం ప్రతిబింబించడం మొదలవుతూ ఉంటుంది. మన శక్తిపాత తర్వాత కూడా జరిగేది దాదాపు అదే. కాకపోతే ఇక్కడ అన్నీ యాడ్ అయిపోతాయి. కర్మయోగం యాడ్ అవుతుంది, జ్ఞానయోగం యాడ్ అయిపోతుంది, భక్తి యోగం మొదలైపోతుంది, అన్నీ మొదలైపోతాయి అన్నమాట శక్తిపాతం తర్వాత. ఈ విధంగా అది అష్టాంగ యోగం వాళ్ళు చేస్తుంటారు. ఇది మాయనే ఉపయోగించి మాయని ఛేదించడం అన్నమాట. ప్రతి ఒక్కరు చేసేది అదే. ఇప్పుడు కొండ మీదకి ఎక్కాలండి, కొండ మాయ అనుకోండి, కొండని అధిగమించాలి, కొండ పైకి వెళ్ళాలి శిఖరం మీదకి, అప్పుడే కదా మీరు మాయను అధిగమించేది. మరి కొండ మీదకి వెళ్ళాలి అంటే, మాయ యొక్క శిఖరానికి వెళ్ళాలంటే ఆ కొండ మీదనే ఎక్కి వెళ్ళాలి కదా, ఆ కొండ మీద ఉన్న దారిలోనే వెళ్ళాలి కదా. మీరు ఇప్పుడు గాల్లోకి ఎగిరి నేరుగా కొండ శిఖరం మీద ఎలా వెళ్తారు? అసలు ప్రక్రియ కాదు కదా అది. సో మాయను ఉపయోగించి మాయని అధిగమించడం అంటే ఇది ఒక ముక్కలో చెప్పాలంటే. కొండ మీదనే నడుచుకుంటూ, కొండ యొక్క పల్లం మీదనే నడుచుకుంటూ కొండ శిఖరానికి చేరుకుంటారు. ఓకే. ఇంకెవరన్నా అంటారు అనుకోండి,
నేను హెలికాప్టర్లో కూర్చొని వెళ్తానని. కానీ హెలికాప్టర్ కూడా మాయ యొక్క అంతర్భాగమేగా, మాయను ఉపయోగించినట్టే అవుతుందిగా అక్కడ కూడా. లేదా నేను నడవను, గుర్రం మీద కూర్చొని వెళ్తాను, గుర్రం కూడా మాయ యొక్క అంతర్భాగమేగా. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మీరు వాడుకోండి. మీరు దైనందిన జీవితంలో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి కదా. ఏదో ఇలాంటి ఈ ప్రాపంచికమైనటువంటి పద్ధతుల్ని ఉపయోగించి గురుసేవ చేస్తూ వెళ్తారు. మరి గురుసేవ అంటే ఏ విధంగా చేస్తారు? గురుసేవ ఒకటే అక్కడికి అన్నిటికీ మార్గం. గురువు మీదే దృష్టి పెట్టాలి. గురువు మీద ఎలా పెట్టి ఉండాలి దృష్టి? ఎప్పుడు గురువు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే గురువుకి సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఏదైనా గురువు సేవగా చేస్తుంటారు. అంటే మీరు నిరంతరం ఏదో ఒక కారణం చేత గురువునే తెలుసుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు మీరు రాముడి భక్తుడు అండి, నిరంతరం రాముడినే తెలుసుకుంటూ ఉంటారు, అంతవరకు బాగానే ఉంది. కానీ నిరంతరం రాముడిని తలుచుకోవాలి అంటే సరిపోతుంది, నిరంతరం రాముడి పేరు నామం జపం చేసినా సరిపోతుంది. కానీ మీరు అంతటితో ఆగటం లేదు. మీరు ఏం చేస్తున్నారు? రాముడు తిరిగిన ప్రదేశాలన్నిటికీ పుణ్యక్షేత్రాలను దర్శనానికి వెళ్తున్నారు. రాముడు గుడి ఎక్కడన్నా ఉంటే రాముడి గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నారు. రాముడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాముడి గురించి భజనలు పాడుతున్నారు, రాముడి గురించి కీర్తనలు చేస్తున్నారు, రామాయణం చదువుతున్నారు, రామకోటి రాస్తున్నారు. లేదా దాన్ని రాముడికి సంబంధించి ఇంకేదన్నా విషయం ఉంటే వీధి నాటకాలు చూస్తున్నారు, రాముడికి సంబంధించిన వీధి నాటకాలు ఎవరైనా వేస్తుంటే, లేదా రామాయణ సీరియల్ చూస్తున్నారు. ఎన్నో చేస్తున్నారు, అన్నీ రాముడి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక్కడ మనసుని రాముడితో కట్టిపడేస్తారు. రామనామం ఒకటే సరిపోతుంది. కానీ ఇవన్నీ చేసిన దానివల్ల ఏమైంది? బాగా చక్కగా మీకు లగ్నం అవుతుంది మనసు ఇంకా రాముడి మీద. అంటే ఇవన్నీ ప్రాపంచికమైన విషయాలేగా, మరి మాయలో అంతర్భాగమేగా. ఈ గుళ్ళు, గోపురాలు, వీధి నాటకాలు, పుణ్యక్షేత్రాలు, రామాయణం, భజనలు, కీర్తనలు, ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాలే కదా. ఈ మాయలో ఉంటూనే ఈ ప్రాపంచిక విషయాల్ని ఉపయోగించుకొనే బాగా చక్కగా రాముడిని చేరుకుంటున్నారు అక్కడ. అది తెలుసుకోవాల్సింది. కంప్లీట్గా రావాలి గురు పట్ల అంటే ఈ విషయం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు మీరు నిద్రపోవాలి అనుకుంటే మీకై మీరు నిద్రలోకి జారుకోలేరు, మీకై మీరు ఆర్డర్ చేసేసుకోలేరు. అది నిద్ర రావటం అనేది కూడా నిద్రాదేవి యొక్క కృప, అంతవరకే. మీరు చేయగలిగినది ఎంతవరకు? మీరు చేయగలిగినదంతా దానికి తగ్గటువంటి ప్రయత్నాలు చేసుకోగలరు. నిద్రకు ఉపక్రమించాలి. రూమ్లో దోమలు లేకుండా చేసుకోండి, గాలిలో ఫ్యాన్ తిరుగుతుందా లేదో చూసుకోండి, చక్కగా మంచం మీద నడుము వాల్చి కళ్ళు మూసుకోండి, టీవీ చూడటం ఆపేసేయండి. నిద్ర వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అది కూడా అదొక అదృష్టం కదా, నిద్ర రావటం అనేది కూడా. నిద్రలో కూడా మనకి అహం అనేది విలీనం అవుతుంది అక్కడ. ఆ అహం విలీనం అవటం అనేది అది నిజంగా భగవంతుడి కృపే కదా. అది నిద్ర కావచ్చు, సమాధి కావచ్చు, రెండింటిలో జరిగేది అలాంటి ప్రక్రియ జరుగుతుంటుంది. అదేవిధంగా శరణాగతి అనేది కూడా అది భగవంతుడి కృప. అది మీ కంట్రోల్లో లేదు. మీ పని చేసుకుంటా పోండి. మీరు గురువు మీద దృష్టి కేంద్రీకరించి గురుసేవ చేసుకుంటూ వెళ్ళండి. ఇందాక ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇప్పుడు రాముడికి సంబంధించిన వరకు ఎన్నో లిస్టు చదివాను మీకు, తీర్థయాత్రలని, గుళ్ళకు పోవటం అని. ఇప్పుడు గురువు సంబంధించినవి అనుకోండి, గురువు సేవ కింద ఎన్నో పనులు చేస్తారు కదా. కొంతమంది ఏదన్నా గురువు ఒప్పచెప్పిన పనులు చేస్తుంటారు, కొంతమందికి గురువుకి ఏదైనా భోజనం తెచ్చుకొచ్చి పెడుతుంటారు, ఇంకేదైనా వాళ్ళకి దోచిన విధంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు చేయగలిగిన వరకు. కానీ మనసుని కట్టిపడేసేయండి గురువు అనే భావంతో, గురుసేవ అనే భావంతో కట్టిపడేసేయండి.
జీవితం అంతా గురువు సేవ కిందే ఫోకస్ అయ్యేట్ చేయండి. అంటే గురువు లేకుండా మీ యొక్క స్వతంత్రంగా మీరు బతకటం అనేది మీకు ఆలోచన అనేది రాకూడదు ఇక. అది అన్నమాట. ఇంకా అడగండి. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు మనం సాధన ముందుకు వెళ్తున్నాం అంటే కొంచెం ఒక 4 పాయింట్స్ చెప్పారు కదా, అలాగే ఈ శరణాగతిలో మనం ముందుకు వెళ్తున్నాం లేదంటే ఇంకా శరణాగతి మనం చేయగలుగుతున్నాం అని ఎలా అంటే ఏమైనా మనకు తెలుస్తాయా? మీకు నిద్రలోకి పోతున్నప్పుడు మీకు తెలుస్తుందా? నిద్రలోకి జారుకున్న తర్వాత తెలుస్తుందా? తెలియదు. జారుకో ముందు మీకు ఒక ఐడియా వస్తుంది నిద్ర వస్తున్నట్టుంది అని, అంతవరకు. ఒకసారి జారుకున్న తర్వాత మీకు తెలియదు, ఇంకేమి తెలియదు ఇక. ఇది కూడా అంతే. శరణాగతి అనేది కూడా నేను గురువుగారికి సేవ చేస్తున్నాను, బాగా చేయగలుగుతున్నాను అనేది, అంటే కర్తృత్వ భావన ఉండకూడదు అనమాట. నేను చేస్తున్నాననే భావన, అహం మీలో మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఏ అహం లేకుండా మీరు చేస్తుంటూ వెళ్తున్నారనుకోండి, నేను మీకు ఒక ఐడియా అయితే వస్తుంటుంది, కానీ మీకు దాని గురించి మీకు పెద్ద పట్టించుకోరేగా. ఇంకా నేను ఇంకా ఎక్కువ సేవ చేయలేకపోయాననే ఉంటుంది భావన. మీకు ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందో నేను గురువుగారికి ఇంకా ఎక్కువ సేవ చేయలేకపోయానే అని, అంటే మీరు నిజంగా సేవ చేస్తున్నారని విషయం అర్థమవుతుంది అక్కడ. మీకు ఎప్పుడైతే మీరు అనిపిస్తుందో నేను గురువుగారికి చాలా సేవ చేశానని, అక్కడ మీరు ఏమి చేయలేదనే విషయం బయటతుంది. అదొక సింబల్. ఇంకేమన్నా రాణి గారు ఇంకేమిటండి? ఇది కొత్తగా తీసుకున్నారు గురుగారు.